శవాన్ని మోసుకెళ్లాలంటే కూడా దారి లేని పరిస్థితి. కప్పెట్టడం తర్వాత విషయం. కానీ ఏదైతే కాలువ, ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని పక్కనే ఒక నదీ కాలువకు ఆనుకున్న ఆ బాడీని అవతల తీసుకెళ్లాలంటే కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ తీసుకెళ్లేటప్పుడు కూడా ఆ కాలువలో పడిపోయిన పరిస్థితి కూడా చాలా ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నాం. మేము ఎక్కడో అడవిలో లేవు, కనీసం ఒక ఆచంట మండల హెడ్ క్వార్టర్ లోనే బతుకుతున్నాం. కానీ ఎటువంటి సదుపాయం లేకుండా దీనస్థితిలో ఒక దళిత వాడగా, అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారని బాధిస్తూ కూడా మీడియా ముందుకు వచ్చామో వాపోతున్నట్టు ఏదైతే ఎస్6 టీవీని ఆశ్రయించిన ఏదైతే దళిత సంఘ పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాం. చెప్పండి పెద్దనా, అంటే మీకు వచ్చిన బాధ ఏంటి? అంటే శవానికి కప్పెట్టుకోవడానికి కాదు, కనీసం అది దాటడానికి కూడా ఏదైతే సదుపాయం లేదు, బ్రిడ్జ్ లేదు. కానీ మేము ఎక్కడ బతుకుతున్నామో తెలియని పరిస్థితి మీడియాను ఆశ్రయించారు. అంటే ఏం జరిగింది ఇక్కడ? అసలు ఎటువంటి బాధని, ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు ఇక్కడ?